నేను ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాను. మదీనా నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి చార్మినార్ వస్తుంది కదా, అక్కడ నేను దగ్గరనే పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో అది చూపిస్తాను. వాకబుల్ డిస్టెన్స్లోనే పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. కమ్ లెట్స్ గో. అండ్ ఇక్కడ ఎక్కడ పార్క్ చేసినా కానీ మీకు చాలా దూరం అవుతుంది. అండ్ నేను ఇక్కడ చాలా దగ్గరగా ఉన్న ప్లేస్లో నేను మీకు పార్కింగ్ చూపిస్తాను. కమాన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ తీసుకోగానే మీకు చార్మినార్ కనిపిస్తుంది ఇక్కడ దగ్గర నుంచి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చాం కదా, ఇప్పుడు నేను పార్కింగ్ ఎక్కడ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఈ గల్లీలో మొత్తం పార్కింగ్ ప్లేసే ఉంటుంది. ఇక్కడ మనకి 1 అవర్కి 10 రూపీసే తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి మనకి చార్మినార్ డైరెక్ట్గా కనిపిస్తుంది, ఎంత దగ్గరలో ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత దగ్గరలో ఉన్నామో మనం. వావ్, చూసారా ఎంత బాగుంది, ఎంత పైకి ఉందో. దీని మీద మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వావ్, ఐఎమ్ ఎక్సైటెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టికెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇండియన్స్కి 25 రూపీస్, ఫారెన్స్కి 300 రూపీస్. టైమింగ్స్ 9 AM to 5:30 PM అనమాట. లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ మనం టికెట్ కౌంటర్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాస్క్ ఉంది చూడండి. మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది. దాని తర్వాత మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత పైకి కనిపిస్తుంది. వావ్, సూపర్ ఉంది. ఇప్పుడు మనం అక్కడ అంత పైకి ఎక్కబోతున్నాము. ఈ లీవ్ డిజైన్ అన్ని సైడ్స్లో ఉందండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు లీవ్ డిజైన్. ఒక్కొక్క పిల్లర్ సైడ్ లైక్ 4 సైడ్స్ ఏ డిజైన్ ఉందో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ చార్మినార్ మొత్తం లైమ్ స్టోన్, గ్రానైట్, పల్వరైజ్డ్ మార్బుల్ అండ్ మోటార్తో కట్టారు. ఇవన్నీ ఆల్మోస్ట్ 14,000 టన్స్ స్టోన్స్ని తీసుకొచ్చారంట ఆ టైంలో. చూడండి ఎంత బాగా కట్టారో దీన్ని. అప్పుడు దీన్ని అంత కట్టడానికి అంటే లైక్ 1591లో ఇది కట్టారు. దీన్ని కట్టడానికి 9 lakhs రూపీస్ ఖర్చు అయిందండి ఆ కాలంలోనే. అంటే ఇప్పుడు చార్మినార్ కట్టి 430 years అయిపోయింది ఆల్మోస్ట్. 5th సుల్తాన్ టైంలో కట్టారు ఇది. చూడండి ఎంత బాగా కట్టారు. ఇప్పుడు మనం ఆ సర్కిల్ కనిపిస్తుంది కదా, అంతవరకు మనం ఎక్కగలము టికెట్ తీసుకున్న తర్వాత. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండి. పర్షియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ఎంట్రన్స్లోనే మనకి చార్మినార్ గురించి రాసి ఉంటుంది, అక్కడ మనం చదువుకోవచ్చు మొత్తం. ఈ ఫౌంటైన్ గురించి చాలా ఉంది. పైన మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్కి వెళ్ళే ముందు ఇక్కడ అబ్లేషన్ అంటే కాళ్ళు చేతులు కడుక్కొని దాని తర్వాత పైన ప్రేయర్కి వెళ్తారనమాట. సో ఇది ఫౌంటైన్ యొక్క ఇంపార్టెన్స్. ఈ మధ్యలో ఉన్న ఫౌంటైన్స్ ఇంపార్టెంట్. చూడండి, నేను టికెట్ తీసేసుకుంటున్నాను.
ఫస్ట్ నాకు ఎంట్రన్స్లో లోపట వెళ్ళడానికి భయం వేసింది, కొంచెం చీకటిగా ఉండే. దాని తర్వాత ఓకే. టోటల్ మొత్తం ఇది హైట్ వచ్చేసి 160 feet ఉంటుంది. టోటల్ మొత్తం పిల్లర్ వరకు అయితే 149 స్టెప్స్ ఉంటాయండి. 56 meters పైన ఉంటుంది. ఒక్కొక్క డోమ్ షేప్ మన మినార్ ఈచ్ 56 meters మినార్ ఉంటుంది అనమాట. అంటే పైన పిల్లర్ 56 meters ఉంటుంది మళ్ళీ పైన. సో నేను ఎక్కుతున్నాను, మీరు చూడండి. చాలా భయం వేసింది, టఫ్గా ఉంది ఎక్కడానికి. జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అంటే లైక్ పైన వెళ్ళడానికి మొత్తం 56 స్టెప్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో విండోస్ ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి. బట్ ఆ డోర్స్కి లాక్ వేసి ఉంది, నేను అక్కడ వెళ్ళలేదు. చూడండి ఎలా ఇట్లా సర్కిల్ లాగా ఉంది ఎక్కడానికి. చూడండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ స్టోన్తో కట్టారు. మనం ఎక్కే చోటనే రైట్ సైడ్లో చూస్తే దిగడానికి కూడా ఉంటుంది. బట్ అవన్నీ లాక్ వేసి పెట్టారనమాట. నేను దిగడానికి లైక్ చూడడానికి వెళ్దామంటే కుదరలేదు, లాక్ వేసి ఉన్నాయి, అలా చేయలేదు వాళ్ళు. లెట్స్ గో, పైన ఏముందో చూద్దాం మనం. సో నేను ఆల్మోస్ట్ ఎక్కేసాను పైనకి. వావ్ వావ్ నేను వచ్చేసాను ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వన్ సైడ్ మనకి మక్కా మసీద్ కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ నుంచి నేను వచ్చినప్పుడు ఇటు సైడ్ ఒక సైడ్ మక్కా మసీద్ ఉంటుంది, ఇలా డోమ్ షేప్. నెక్స్ట్ సైడ్ ఇది మనం పార్క్ చేసాం కదండి, ఆ సర్కిల్, ఇది పార్క్ చేసిన సర్కిల్ ఇంకొక సైడ్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి డిజైన్ చూడండి ఎంత బాగా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఆ టైంలోనే కట్టారండి. యాక్చువల్లీ ఈ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ ఎందుకు కట్టాడంటే ఆ ఇయర్లో అక్కడ పెద్ద ప్లేగ్ వచ్చింది. ఇప్పుడు లైక్ మనకి కోవిడ్ ఎలా వచ్చిందో అలాగే అక్కడ ప్లేగ్ కలరాతో చాలామంది చనిపోయారన్నమాట. ఆ సిచ్యువేషన్లో వాళ్ళందరినీ కూడా అంటే లైక్ కలరాతో చనిపోకూడదు, అందరు బ్రతకాలి అని చెప్పేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా ప్రేయర్ చేసుకున్నాడు. సో అలా చేస్తే అందరినీ కాపాడితే నేను ఇది కడతానని ఆయన ఒప్పుకొని ఇది కట్టాడనమాట. ఆ టైంలో ఆ కలరా అంతా తగ్గిపోతుంటే సో ఆయన ప్రేయర్ ప్రకారం ఆయన ఇది కట్టాడనమాట, మాస్క్ ఇదంతా. చూడండి పైనుంచి మనం కిందకి చూస్తే ఎలా ఉంటుందని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే కళ్ళు తిరిగాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. నేను పార్కింగ్ జోన్ చూపించాను కదండి, అదొక ఎంట్రన్స్. ఒకటేమో మక్కా మసీద్, ఇది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మన ఎంట్రన్స్. యాక్చువల్లీ క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది, బట్ నో ప్రాబ్లం. కనిపిస్తుంది కదండి ఎంత రష్గా ఉందో అక్కడంతా. ఇది సెంటర్లో అండి, పైనుంచి చూస్తే మనకి సెంటర్లో లైక్ ఆ ఫౌంటైన్ పైన మిడిల్లో ఎలా కనిపిస్తుందో చూడండి, ఎంత డిజైన్స్ ఉన్నాయో. ఇది 1591లో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1824లో దీన్ని మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని 1 lakh ఖర్చు పెట్టి దీన్ని మళ్ళీ ప్లాస్టరింగ్ చేయించారు. ఇది మనం చూస్తుంది బెల్ అనమాట. ఈ డోర్స్ అన్నీ 4 డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ లాక్ వేసి ఉన్నాయి. యాక్చువల్లీ నేను చెప్తాను దీని గురించి దాని తర్వాత. చూడండి 4 sides కూడా ఇట్లా టూమ్స్ లాగానే ఉంటుంది. మనం దీని చుట్టూగా దీంట్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఏ సైడ్ వెళ్ళినా మీకు ఇలాగే కనిపిస్తుంది. ఈ డోర్ ఏంటంటే ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి క్లాక్స్ ఉంటాయి. లాక్ ఓపెన్ చేసి చూస్తే పెద్ద పెద్ద క్లాక్స్ పెట్టారు. అది లండన్ నుంచి తెప్పించారు 4 clocks అవి. నేను మీకు ఆ క్లాక్స్ కూడా చూపిస్తాను, వాల్ క్లాక్స్. అది 1889లో అది లండన్ నుంచి 4 clocks వేసి పెట్టారనమాట. చూడండి అవి లాక్ వేసి పెట్టారు, మనం ఓపెన్ చేయలేము దాన్ని. ఇది బెల్. మనకి బయట ఇప్పుడు 10 అవుతుందండి. చూడండి వాల్ 10 కావస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అది బెల్ రింగ్ అవుతుంది, 10 గంట కొడుతుంది అనమాట, 10 times. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ పర్మిషన్ ఇవ్వలేదు, నేను రిక్వెస్ట్ చేసి నేను ఆ వాల్ క్లాక్ని దగ్గర నుంచి వీడియో తీశాను మన కోసం. చూడండి ఆ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో, లీఫ్ డిజైన్ ఇదంతా కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. పెద్ద క్లాక్స్ అండి అవి, మనం దూరం నుంచి కూడా మనం టైం చూడవచ్చు. సో ఇక్కడ బెల్ రింగ్ అవుతుంది 10 times.
పై ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కొచ్చా? వెళ్ళొద్దా? చూస్తున్నారా? ఏ సైడ్ చూసినా కూడా మీకు లీఫ్ డిజైనే కనబడుతుంది, అంటే లైక్ డోమ్ షేప్ డిజైన్సే కనబడతాయి. చలో నేను ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాను, సేమ్ సైడ్లో ఇంకొక సైడ్ మీకు చూపిస్తాను నేను. ఇది సేమ్ మక్కా మసీద్ సైడ్, ఒకటేమో మన పార్కింగ్ చేసిన సైడ్, ఒకటేమో ఎంట్రన్స్ సైడ్, ఇంకొకటేమో లార్డ్ బజార్ అని ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఒక డోర్ ఓపెన్ ఉంది, నేను ఏంటో చూస్తాను ఇక్కడ నుంచి ఏమవుతుందో, అసలు ఎందుకు లాక్ చేస్తారో చూద్దామని వెళ్ళాను. అక్కడ కూడా ఏం లేదు, అదొక లైక్ ప్రేయర్ ప్లేస్ అనమాట. అది లోపల నుంచి ఇటు సైడ్ కనిపిస్తుంది, దానికి లాక్ వేశారు, అటు సైడ్ వెళ్ళకుండా లాక్ చేశారనమాట, పడిపోతారని లాక్ చేశారు. బట్ లక్కీగా అది ఓపెన్ ఉంది. ఇదంతా కూడా మనం ఫస్ట్ ఎక్కిన వెంటనే అండి మనం ఇది చూస్తుందంతా. ఈ స్క్వేర్ షేప్స్ ఇవన్నీ కూడా 20 మీటర్స్ లాంగ్ ఉంటుంది, 60 ఫీట్ ఉంది. ఇది ఇంకో లార్డ్ బజార్, నేను చెప్పాను కదండి ఇంకొక సైడ్ మనం వ్యూ చూస్తే ఇది లార్డ్ బజార్. ఇంకా మనం పైకి ఎక్కడానికి వీలు లేకుండా లాక్ కూడా వేసేసారు, బట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను తెలిసి. చూడండి డోమ్ షేప్ ఎంత చక్కగా కనబడుతుందో. వాల్స్ పైన చాలామంది నేమ్స్ రాసుకున్నారు, బట్ దాన్ని వాళ్ళు మళ్ళీ కూడా క్లీన్ చేస్తూ వస్తున్నారు. చూడండి పైనుంచి కిందకి చూస్తే ఎంత బాగా కనబడుతుందో ఈ వ్యూ, ఆ స్ట్రక్చర్. ఈ డిజైన్ లోపల వాడు ఉర్దూలో ఏమో రాశారు, బట్ నాకు అంతగా తెలియదు. ఆ డిజైన్ మాత్రం చాలా బాగుంది. దానిపైన అన్నిట్లో పిజన్స్ ఉన్నాయి పైనుంచి మనం చూస్తే. మొత్తం పైన మాస్క్ జరిగేదన్నమాట. చూడండి టోటల్ సర్కిల్ సరౌండింగ్ మొత్తం రౌండ్గా అలాగే ఉంటుంది. పైన కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్. నాకు చాలా హ్యాపీ అనిపించింది దానిపైన ఎక్కినప్పుడు. మధ్యలో ఫౌంటైన్ ఉండేది, ఆ ఫౌంటైన్ దగ్గరనే వాళ్ళు కాలు చేతులు కడిగి మొత్తం పైనకి వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళండి. ఇఫ్ పాసిబుల్ మనం పైకి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాము. చూడండి ఒక డోర్ క్లోజ్ ఉంది, ఇది చిన్న ఇట్లా కమాన్ లాగా ఉన్నాయి, దాని తర్వాత పెద్ద డోమ్ షేప్ ఉన్నాయి అన్నమాట. అలా నేను మీకు చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. మనకు ఎదురుగా కనిపిస్తుంది లార్డ్ బజార్, ఇదేమో లాక్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎక్కడైతే మనం వస్తున్నామో అది. దాని కింద మీకు ఒక దర్గా లాగా కూడా కనిపిస్తుంది. ఇంకా అసలు యాక్చువల్లీ ఆ టైంలో షాపింగ్ మాల్స్ జస్ట్ అప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మనకు హైకోర్ట్ కనిపిస్తుంది చూడండి, అంటే లైక్ నేను ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన చోట నుంచే హైకోర్ట్ కనిపిస్తుంది. ఇంకా పీక్ లెవెల్ పైకి వెళ్తే మొత్తం సిటీ, హైదరాబాద్ సిటీ మొత్తం కార్నర్స్ కనిపిస్తుంది అనమాట. మీకు దూరం నుంచి కనిపిస్తుందండి హైకోర్ట్, మీకు గమనించారో లేదో పింకిష్ కలర్లో లెఫ్ట్ సైడ్లో. చూడండి ఒక్కొక్క డిజైన్ ఎంత బాగుంది. ఈ డిజైన్ మీద పిజన్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదండి ఆల్రెడీ.
ఇక్కడ చిన్న చిన్న విండోస్ లాగా కనబడుతున్నాయి కదా, మీకు ఆ విండోస్ లోపల ఏముందో కూడా మనం చూద్దామండి. వాల్స్ చూసారంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇదండి విండో కనిపిస్తుంది కదండి, ఒక స్మాల్ డోర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఎదురుగుంది చూడండి డోర్. ఈ విండోలో నుంచి నేను చూస్తున్నాను. ఇది ఒక లైక్ ప్రేయర్ ఏరియా లాగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ కూడా మేబీ నమాజ్ చేసేవాళ్ళేమో ఆ టైంలో. ఇలా ప్రతి కార్నర్ ప్రతి సైడ్ ఉన్నాయండి. లైక్ పెద్ద డోర్కి ఆపోజిట్గా ఉంది. చూసారండి ఎంత షాపింగ్ అన్నీ ఓపెన్ అయిపోయి ఎంత రష్గా ఉంది. మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేకుండే కదా, చూడండి ఎంత బిజీ అయిపోయిందో ఇప్పుడు. అది మక్కా మసీద్. చూసారా అండి, నేను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు క్రౌడే లేకుండా ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉంది చూసారా. షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇది మనం మొత్తం పైన, నేను చాలా రిక్వెస్ట్ చేసి నేను పైకి ఎక్కాను. ఇదంతా మాస్క్, ఇక్కడ నమాజ్ చేసేవాళ్ళనమాట పైన మొత్తము. చూడండి ఇక్కడ నుంచి మినార్స్ ఎంత బాగా కనబడుతున్నాయి చూడండి, ఎంత డిజైన్. ఇదంతా కూడా అక్కడ నమాజ్ చేసే ఏరియా అనమాట, పైన మొత్తం పైన. నేను ఫస్ట్ ఫ్లోర్ కాకుండా ఇంకా పైకి ఎక్కాను. చూసారండి ఒక్కొక్క డిజైన్ ఎంత బాగా కట్టారో ఆ టైంలో. ఇప్పుడు అలౌ చేయట్లేదు యాక్చువల్లీ పైకి ఎక్కడానికి. ఇదంతా కూడా నమాజ్ ఏరియా. కిందైతే ఎలా ఉందో మొత్తం పైన కూడా అలాగే ఉంది. పైన ఏరియా మొత్తం కూడా వన్ పార్ట్లో నమాజ్ చేసేవాళ్ళు. ఒక సైడ్ మొత్తము మనకు 4 పిల్లర్స్ ఉంటాయి కదా ఆ ఏరియాలో, వన్ సైడ్ మొత్తం నమాజ్ చేసేవాళ్ళు. మిగతా అంతా కూడా కోర్ట్ లాగా యూజ్ చేసేవాళ్ళు. చూసారండి పిల్లర్స్ మినార్స్ ఎంత బాగా కనబడుతున్నాయో. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఎక్కి మొత్తం పైకి ఎక్కి ఇంకా కొంచెం పైకి ఎక్కగా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఇంకా పీక్ పాయింట్కి అయితే వాళ్ళు అలౌ చేయట్లేదు మనల్ని, బట్ నాకు కూడా భయం వేస్తుంది వెళ్ళడానికి. స్టెప్స్ ఉన్నాయి, అక్కడ వరకు కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇది నమాజ్ ఏరియా. ఇక్కడ సైడ్ కోర్ట్. ఇది చూడండి ఎంత దగ్గర నుంచి మీకు పిల్లర్ని చూపిస్తాను, మినార్ని చూపిస్తాను చూడండి. చూస్తున్నారా ఎంత బాగుందో డిజైన్. డిజైన్స్, ఆర్కిటెక్చర్స్ అవన్నీ మనం ఇప్పట్లో చూడమండి. అవన్నీ ఆ సీజన్లోనే ఉండే. లైక్ 1591లోనే ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి. ఈ కార్నర్ ఆఫ్ ద వాల్ చూడండి ఎంత మంచి డిజైన్ ఉందో ఇక్కడ. చూస్తున్నారా ఎంత చక్కగా చేశారో అప్పుడు. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ మళ్ళీ డోర్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనం పిల్లర్ మొత్తం పైకి కూడా వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. బట్ అది మొత్తం 56 feet ఉంటుంది ఇక్కడ నుంచి. బట్ మనం అంత పైకి మనల్ని అలౌ చేయట్లేదు. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో పైన. వావ్ సూపర్. ఇప్పుడు నేను మళ్ళీ దిగిపోతున్నాను కిందకి. ఇది నమాజ్ ఏరియా.
చూస్తున్నారు కదా, ఇది సైడ్కి కూడా బార్డర్స్ అవన్నీ చూడండి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. సో నేను ఇంకా కిందకి దిగుతున్నానండి. సో నేను ఇప్పుడు స్టెప్స్ దిగబోతున్నాను. ఆల్మోస్ట్ వర్షం స్టార్ట్ అయింది. స్టెప్స్ ఎలా ఉన్నాయో, ఆ డిజైన్, ఆ ఆర్కిటెక్చర్, లైక్ ఆ స్టోన్, ఆ స్టెప్స్ అవన్నీ కూడా ఆసమ్. మనం అసలు ఊహించలేము ఆ టైంలో ఇంత బాగుందంటే. చాలా గ్రేట్ అండి ఆ సుల్తాన్. చూడండి స్టెప్స్ నేను మెల్లమెల్ల దిగుతాను, కొంచెం హార్డ్ ఉంది. ఒక దగ్గర అయితే నాకు భయం వేసింది, అక్కడ లైట్ లేకుండే. బట్ ఓకే, నేను కిందకు వచ్చేసాను. అమ్మయ్య, ఆల్మోస్ట్ నేను స్టెప్స్ దిగేసాను. ఇది మన ఎగ్జిట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్కి ఆపోజిట్న ఎగ్జిట్ పాయింట్ ఉంది మనకి. మళ్ళీ ఒకసారి దిగితే మళ్ళీ ఎక్కనియర్ సేమ్ టికెట్తో. 1 టైం టికెట్కి 1 టైం ఎక్కనిస్తారు. మళ్ళీ ఆపోజిట్ కూడా వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ పాయింట్ మనది. సో ఇక్కడ ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయింది, చాలా బాగా ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్. I'll meet you in next video. Bye bye.